తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కర్నూలులో టీడీపీ నేత హత్యకు కారణమేంటి? ఆధిపత్య పోరే హత్యకు దారితీసిందా? పాత కక్షలే భగ్గుమన్నయా? ఎంపీ శబరి కన్నీరు కార్చి ఇచ్చిన మాటతో నిందితులకు కఠిన శిక్ష ఖాయమేనా? షరీన్ నగర్లో జరిగిన హత్యతో కర్నూలులో ఎలాంటి పరిస్థితులున్నాయి? వాచ్ దిస్. ప్రశాంతంగా ఉండే సీమలో మరోసారి రక్తం పారింది. టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూలు షరీన్ నగరంలోని కోశపోగు సంజన్నను ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. శుక్రవారం రాత్రి కాలనీలోని గొడికల్ అలిపిరాస్వామి భజన కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఆయన తలను నరికి అక్కడి నుంచి పారిపోయారు. ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. షరీన్ నగర్లోని రౌడీ షీటర్ వడ్డే రామాంజనేయులు సంజన్న మధ్య ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. సంజన్న సిపిఎంలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి కుమారుడు జైరాంను కార్పొరేటర్గా పోటీ చేయించగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు అప్పటి వైఎస్ఆర్సీపీ కాటసానితో విభేదాలతో టీడీపీలో చేరి బైరెడ్డి అనుచరుడిగా ఉన్నారు. కొంతకాలంగా షరీన్ నగర్లో రౌడీ షీటర్ వడ్డే రామాంజనేయులు సంజన్న మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య దాడి ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే వడ్డే రామాంజనేయుల వర్గమే సంజన్నను హత్య చేసినట్టు సమాచారం. సంజన్న కుటుంబాన్ని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. మంచి నేతను కోల్పోయామని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కక్షలకు వర్కపోరుకు కుటుంబాలు బలి కాకూడదని, సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని మాటిచ్చారు. ఈ హత్య వెనుక ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని శబరి హామీనిచ్చారు. హత్య చేసిన వారికి టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంజన్న హత్యతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంజన్న మరణ వార్త తెలియడంతో టీడీపీ కార్యకర్తలు భారీగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకొచ్చారు. ఆ కోపంలో సంజన్న వడ్డే రామాంజనేయులు వాహనంపైన రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత కనిపించగా పోలీసులు కాలనీకి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నా కుటుంబంతో సమానం అనుకున్నా. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు. చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. కాంట్రాక్ట్స్ మర్డర్ చేసేతోని ఏ పార్టీలో ఎవరు జాయిన్ చేసుకోరు. ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అలాంటి పర్సన్ ఈ అంజీ.